కలర్ రోజ్ కలర్ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ కలర్ ఫ్లవర్ ఎక్కడ దొరకదు, మస్తుగా వీడియోలో కూడా పెట్టాను. చక్కగా ఎంత బాగుందో చూడండి. ఎంత రోజ్ కలర్ అంటే ఎక్కడ దొరకదు మనకు. ఇది 500 చెప్పారు ఒకసారి పొన్నూరు దగ్గర, అక్కడ నర్సరీలో 500 చెప్పారు. ఇదేమో 150కేమో ఇచ్చారు. ఇక్కడ విజయవాడ దగ్గర వారి దగ్గర అక్కడ పైన అమ్ముతారు, అక్కడ ఇచ్చారు. చెట్టు 150కి తీసుకొచ్చాను. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. బాగా కలువ పూలు వికసించినట్టుగా వికసించినాయి చూడండి. పసుపు కలర్ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల అది ఒక వెరైటీగా ఉంది. దీనికి లోపల కూడా కుసుమాలు ఒక రకంగా ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టుకు బాగా పనికొస్తాయి. కీలమ, కీలాగ్రమ, అండమా, అండాశయం అని చెప్పుకోవడానికి బాగా పనికొస్తాయి. పువ్వుల్లో మంచి ఈ లోపల వచ్చి ఈ సైడ్ వచ్చి కూడా బాగా మకరందం అది ఇది ఉంటుంది. మన సైన్స్ సబ్జెక్టుకు బాగా పనికొస్తుంది. ఇది నేచర్ సైన్స్కి ఎంత బాగుంది చూడండి. కొన్ని పువ్వుల్లో ఇంత ఇదిగా మనకు కనపడవు. ఇలా కుసుమాలు, కీలము, కీలాగ్రమ ఇవన్నీ ఉంటేనే మన సైన్స్ సబ్జెక్టుకి కూడా బాగా పనికొస్తాయి. ఎంత బాగున్నాయి చూడు, పిల్లలు కూడా బాగా చెప్పేదానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇది బెంగళూరు చెండుమల్లి ఎంత బాగున్నాయి చూడండి. ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి, ఎల్లో కలరు ఎంత చక్కగా ఉందో చూడండి. పెద్దది, ఎంత పెద్దదంటే చాలా పెద్దది. బాగా పెద్ద కళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా బాగుంది. ఏమున్నా కూడా కానీ ఇంతకుముందు చూపించాను దాంట్లో ఇది ఆ ఫ్లవర్ సైన్స్ సబ్జెక్ట్కి బాగుంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్ద ఫ్లవర్స్ చూడండి, ఎంత రంగులు రంగులుగా ఉన్నాయో. ఇది చూడండి కాగడాలు ఎంత బాగున్నాయో. కాగడాలు నాకు మా అమ్మ గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ తోటలో ఇడిగిపోయిన ఫ్లవర్స్ అంతా కొనుక్కుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. ఇడిగిపోయిన పువ్వులు అయితే కోసుకోవచ్చు మార్నింగ్ టైంలో. మొగ్గలు కోస్తే వాళ్ళు తిడతారు. కాబట్టి తప్పైన పూలంతా ఇడిగిపోయిన ఇలా ఫ్లవర్స్ అంతా నేను మార్నింగ్ టైంలో కోసుకొచ్చేదాన్ని. అయ్యవారు కుదురు కాబట్టి నన్ను ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు ఆ పూలు కొనుక్కునేవాళ్ళు కాదు. నేను ఊరికే కొనుక్కొచ్చిన పూలు తెస్తే నాకు అవి కట్టి నా తల్లో పెడతారు కానీ డబ్బులకైతే తీసుకోరు. మళ్ళీ టీచర్ మా నాయన వాళ్ళు ఏదైనా కానీ ఊరికే తీసుకొస్తేనే వాళ్ళకి సంతోషము. చూడండి ఎంత బాగా. ఇప్పుడైతే మనం ఊరికే ఏమి తీసుకోము. ఊరికే తీసుకొచ్చాను అనుకో, నేను తెచ్చిన పూలు కట్టి నా తల్లో పెడతారు. ఎంత బాగుంటాయి చూడండి. కాకడాలు కొంచెము అదొక రకమైన స్మెల్ వస్తుంది. మల్లెపూలులాగా రాదు కానీ అదొక రకమైన నైస్గా మంచిగా వాసన అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటో ఇవి. ఈ కలర్ కూడా బాగా అందంగా బ్యూటిఫుల్గా చక్కగా ఉన్నాయి చూడండి. ఏం కాసాయి చూడండి. ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో, బాగున్నాయి. వీడి వల్ల ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనసుకు సంతోషం అవుతుంది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత సంతోషం అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఎంత పువ్వులు అంటే ఇవన్నీ ఒక వీడియో తీసేసి ఎంత బాగున్నాయి చూడండి. చక్కగా ఉన్నాయి, బాగా బ్యూటిఫుల్గా చక్కగా బాగున్నాయి. ఈ మరం చూడండి, మరం ఎంత బాగుంటుంది. ఇది ఇక్కడ వరకు ఇంచేసి కట్ చేసేసి ఇక్కడ వరకు కట్ చేసి ముదురు కాళ్ళుగా ఉండేది ఊచేసినాం అనుకోండి, చక్కగా ఇరులు పెట్టి బాగా మంచిగా వస్తాయి. ఇవి బాగా కట్ చేసి బాగా తలలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తల స్నానం చేసినప్పుడు పెట్టుకుంటే మన కూరలంతా కూడా బాగా మంచి వాసనే వస్తుంది. చాలా బాగుంటుంది. చక్కగా అందంగా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ఇలాగా పెంచుకోండి, తోటలు పెంచుకోండి. మరం చూడండి ఎంత బాగుంది, ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందంటే అంత బాగుంది.